దేవం హయగ్రీవమహం ప్రపద్యే. గాంధీ గారు ముందర బ్రేక్ తొక్కి ఇప్పుడు వెళ్ళంటారు. మైకిస్తూనే సంక్షిప్త మనోహరంగా మీకు వ్యవహరిస్తారు. ఇంకేం చెప్పాలి, ఇంకా బ్రేక్ వేసేశారు. సరే, ఒక రెండు మాటలు పెద్ద సమక్షంలో చెప్పడానికి సాహసిస్తూ ఉన్నాను. ముందర సభలో వేరు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున ఐటీ ప్రొఫెషనల్స్ సత్కార మహోత్సవ కార్యక్రమము ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నారు. మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున బాల శ్రీనివాస్ గారు, సభ్యులు అందరూ కూడా ఐటీ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏమంత పేరులో ఉన్నటువంటి సౌలభ్యం ఆ ఉద్యోగంలో ఎక్కడ కనపడదు. సాఫ్ట్వేర్ అంటే అంటాం, ఆ సాఫ్ట్వేర్ ఆ ఉద్యోగంలో ఎక్కడ కనపడదు. సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యము నిత్య నూతన విద్యార్థిగా ఉంటేనే ఆ ప్రొఫెషన్లో రాణించగలడు. మీ అందరికీ తెలుసు. ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీ రేపు ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో కుర్చీలో గుమస్తాగా ఉంటుంటే రిటైర్ అయ్యేంత వరకు కూడా అవే లెక్కలు 2 4 3 6 లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళ పని అదే. అంతకుమించి నాలెడ్జ్ పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ సాఫ్ట్వేర్లో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ రేపు ఉండదు, రేపు ఉన్నటువంటి టెక్నాలజీ ఎల్లుండ ఉండదు. కాబట్టి దాన్ని చేరుకోవడానికి ప్రతి నిత్యం కూడా వాడు విద్యార్థిగా ఉంటేనే ఆ ప్రొఫెషన్లో రాణిస్తాడు. లేదంటే అమెరికా ఇంతమందిని రాత్రి కాలం ఉద్యోగంలో తీసేశారు అనేటువంటి లిస్టులో మన పిల్లలు కూడా తేవాల్సి వస్తుంది. కాబట్టి మనం మన పిల్లలకి ప్యాకేజ్ ఎంత అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా పాపం పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నామా, నమ్మండి. ఒక పిల్లవాడైతే టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరో కాదు, మన బ్రాహ్మణ పిల్లలే. ఒకరి పేరెందుకు చెప్పడం అవసరం. పాపం తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకున్నారు, నా కొడుకు 30 లక్షల ప్యాకేజ్ వచ్చిందని. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం. పాపం ఆ కంపెనీలో 30 లక్షల ప్యాకేజ్ 40 లక్షల రూపాయలు పని చేయిస్తారు ఎప్పుడైనా సరే కంపెనీల్లో. ఆ టార్చర్ పాపం వాడు తట్టుకోలేక పాపం తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాట ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఈ ప్రొఫెషన్కి న్యాయం చేయలేక ఆ గొడవాడు తను చాలించాడు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో సాఫ్ట్వేర్ రంగంలో మనకు ఉన్నాయి, లేకపోలేదు. అనుభవజ్ఞులైనటువంటి అందరికీ కూడా తెలుసు. కాబట్టి పిల్లల్ని ఇంత ప్యాకేజ్ కావాలి, ఇంత ప్యాకేజ్ తెచ్చుకోవాలి అని చెప్పి టార్చర్ చేయవద్దు, ముఖ్యంగా చెప్పేటువంటి విషయం. అలాగే మన బ్రాహ్మణులు ప్రతి రంగంలోనూ కూడా తమదైనటువంటి ఒక ప్రజ్ఞ కనబరుస్తూ ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా కనబరిచి ఇంతింతై తొట్టుడు ఇంతింతై అన్నట్టుగా మన వాళ్ళు ఎదగాలి. ఎదిగి ఏం చేయాలి? ఎంతోమంది నా స్నేహితులు ఉన్నారు అమెరికాలో సాఫ్ట్వేర్ వాళ్ళు. కోట్లు సంపాదిస్తారు. 10 రూపాయలు ఖర్చు పెడతారు. దానం ధర్మం చేయడానికి మన మనసు రాదు. వాళ్ళే ఖర్చు పెట్టుకోరు. ధర్మం దేవుడే. ఇలాంటి దిక్కుమాల పరిస్థితుల్లో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు సంపాదించండి, పేరు సంపాదించండి. 10 మంది మన వాడిని ఆడుకునేటువంటి ఒక స్థితిలో మీరు మనగలగాలి అని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. నేను ఎదిగాను అని చెప్పాను.
ఎదుగుదల కాదు. మీతోటి 10 మంది కులస్తులు ఎదగగలిగితే అప్పుడు మీ ఉన్నతమైనటువంటి పరిస్థితి. మనవాడు ఒక ఎదుగుతుంటే కూడా లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. ప్రతి దేశము కూడా పీటల్ని ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా సీలు వేసి డబ్బాల్లో పెట్టి ఆ సీలు వేయడానికి ఆ డబ్బాలకి చాలా ఖర్చు అవుతుంది. పాపం మన బ్రాహ్మణుడు కూడా బయలుదేరాడు. ఒక కంపెనీకి సలహా ఇచ్చాడు, నేను చేస్తానికి తక్కువ ఖర్చులో ఉన్నాడు. ఎలా చేస్తారో ఆయన నేను చేస్తా కదా, మీకు ఎందుకండి డబ్బాలు సీలే వేయలేదు మనవాడు. కంపెనీలో పర్వాలేదు గ్యారంటీ, ఒక్కరు కూడా మిస్ అవ్వాలన్నాడు. పాపం కంపెనీ యజమాని సరే ఇంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నాడు కదా, పంపిద్దామని చెప్పి సీల్ లేనటువంటి డబ్బాలోనే పంపించాడు. ఒక్క డబ్బాలో 15 కౌంట్ ఉంటే అక్కడికి వెళ్ళేటప్పుడు సరిగ్గా 15 కౌంట్లు అలాగే ఉన్నాయి. ఏమిటో ఏ రహస్యం ఉన్నాడు. మా బ్రాహ్మణ జాతి తెలియదు. ఒక పైకి ఎక్కుతుంటే ఇంకో లాగేస్తూ ఉంటాడు. మా జాతి గొప్పదనము, మిగతా జాతి మా జాతి ఒకటే. ఇది నేను కనిపెట్టాను. నేను ఒక పేద పైకి ఎక్కుతుంటే ఇంకో మీద లాగేస్తుంటుంది. కానీ మనం మాత్రము అదే పంథాలోకి పోకుండా మనవాడిని ఎదిగేట్టుగా చూడాలి. మనవాడి ద్వారా 10 మంది ఎదిగి 10 మంది జీవితాలకి ఆదర్శప్రాయం ఇస్తున్నాడే మన యొక్క ఎక్కువ తీసుకున్నాను.